everyone. Thank you for being here. A very small introduction I would like to give to Dr. Sindhu Garu. We all call her Sindhu Amma. That's the name that we know. Dr. Sindhuja ante kottaga unda. Sindhamma, yeah. My first meeting with her, actually my first knowing her was through a friend who's also here among us. I heard of something miraculous. అంటే ఇట్లా కూడా జరుగుతుందా అనిపించేది ఒకటి విన్నాను. ఎందుకంటే I said, no matter what I have to meet her. Unable to comfortably play my game అని చాలా severe knee pains every day I play. I go back and they're almost like giving up. And if I don't take care of it, then if I go to an orthopedician, they'll tell me keyhole surgery, some surgery. And I knew I didn't want to go that far because few years ago I went to an ortho and they said keyhole cheseyochu. It's very simple, right, for a surgeon to say, let's just get a small surgery done. But I was not willing to go through it. So I met her with, she said, get x-rays. And I went, met her, joined the treatment. That day she said, come in, I want to touch and see. And magics happened after that. To begin with, Malanti, people that have never heard of Siddha or who have misconceptions about it. And యునాని, సిద్ధ, ఆయుర్వేద ఇట్లా అన్ని కలిపేస్తారు ఒక డిపార్ట్మెంట్ కింద. మీ సిద్ధ ఏంటి? వాట్ ఇస్ సిద్ధ యాజ్ పర్ యూ అండ్ వాట్ ఇస్ ద రియల్ సిద్ధ? ఇప్పుడు సో కాల్డ్ మనకున్న ఆయుష్ లో ఉండే సిద్ధ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఆయుర్వేద. బట్ ఒరిజినల్ సిద్ధ వైద్యం, సిద్ధ యోగం ఏంటంటే మైండ్ అండ్ బాడీ సింక్ లో పెట్టుకోవడం. ఇట్ ఈస్ లైక్ గెటింగ్ కంప్లీట్నెస్ టు లైఫ్. దట్ ఈస్ లైక్ ప్యూర్లీ సిద్ధయోగం. కానీ మన బాడీలో కూడా ఒక సైన్యం ఉంటుంది, ఒక క్రమబద్ధంగా పెట్టేంత నియంత ఉంటాడు. అండ్ ఊపిరి ఇన్ని లెక్క, ఇలా ఊపిరి తీసుకుంటే లాంగివిటీ ఉంటుంది, జబ్బు రాకుండా ఉంటుంది అని చెప్పే ఒక అద్భుతమైన హీలింగ్ సిస్టమ్ ఉంది. అండ్ అన్నిటికన్నా అందరం మనం ఇమ్యూన్ అనుకుంటాం. ఇమ్యూన్ విల్ బి ఫైటింగ్ విత్ బ్యాక్టీరియా, రైట్? బట్ హీలింగ్ ఈజ్ సంథింగ్ లైక్ మీ మనోమయ కోసం నుంచి, ప్రాణమయ కోసం నుంచి వస్తున్న ఈ ఫిజికల్ బాడీ మీద ఉండే ఎఫెక్ట్స్ అన్ని తీయగల గొప్ప లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. బట్ మీరు ఈ సిద్ధ అనే దాన్ని ఏ ఫీల్డ్లో అయినా వాడచ్చు, రైట్? ఇట్ కుడ్ బి ఇన్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. బట్ యూ చోస్ టు డూ హెల్త్. I have been chosen to take its health part. ఎందుకంటే మనకి ఎక్కువ symptomatic based treatments we see in all the systems, but root cause we can't able to find. సిద్ధ శాస్త్రంలో health అంటే it's not working only on the disease. It's about like why it came and what should be done by not getting that. అది మనం ఏం చేయగలం అన్న దాని మీద పూర్తి విశ్లేషణ ఇంట్రెస్టింగ్గా ఉంది. సిద్ధ అంటే ఒకలా చెప్పాలి అంటే హౌ యూ రీడ్ ఏ బుక్ లైక్ దాట్ మనం హ్యూమన్ బాడీని ఇలా చదవచ్చు. ఇప్పుడు అంటున్నాం చూడండి, సెల్ మెమరీస్ ఎలా అంటున్నాం కదా, అవన్నీ కూడా దాంట్లో వచ్చేసాయి. సో ఏ సంఘటనలో మనం ఇరుక్కుపోయాము, దేనివల్ల మనం ఇలా ఉన్నాము అనేది ఫస్ట్ అది రూట్ కాజ్ అది అర్థమైంది అనుకోండి, ఆటోమేటిక్గా సొల్యూషన్ విల్ బి దేర్. సో హెల్త్ అనేటప్పటికీ ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఓన్లీ డిజార్డర్ ఆఫ్ డిసీజ్, ఇట్స్ అబౌట్ లైక్ కంప్లీట్నెస్, ఇట్స్ అబౌట్ లైక్ హ్యాపీనెస్, ఇట్స్ అబౌట్ లైక్ ఒక లవ్ అనే ఫ్రీక్వెన్సీది ఎలాగ మనం చూస్తాము మనలో. అంటే నాకు ఎలా హ్యాపీగా ఉంటానో నేను ఎలా పంచగలను, అంతమంది ఉంటుంటే నాకు ఎలాగ నేను ఆ రెసిప్రొకేషన్ ఎలా వస్తుంది, దాట్ ఫ్రీక్వెన్సీ విల్ ఎలివేట్ యూ. సో అలాగా ఇట్ ఈస్ లైక్ ఎ టైప్ ఆఫ్, ఇక్కడ అనుకుంటున్న నార్మల్ హెల్త్ డెఫినేషన్ ఇస్ నాట్ దాట్. ఒక కంప్లీట్నెస్ తేడా, లైఫ్ కంప్లీట్నెస్ తేడా. ఒక ఇక్కడ ఆగిపోయాము, లేకపోతే ఒక బిజినెస్ లో ఆగిపోయాము, లేకపోతే దీనివల్ల ఆగిపోయాము, సింపుల్ గా మనం వీ ఫీల్ అబౌట్ లైక్ ఓన్లీ బై. కానీ అక్కడ మనం చేయాల్సింది కూడా తెలుసుకోవాలండి. క్లియర్ అనాలిసిస్ కోసం అమ్మమ్మ నన్ను దీంట్లోకి షిఫ్ట్ చేశారు. అది నా ప్రమేయం లేకుండా జరిగింది. సో టాకింగ్ అబౌట్ Chakra Siddhi, at Chakra Siddhi, which you established, right? It's the health, you handle multiple issues, maybe right. 1,30,000 cases, people touch more than that. And dantlo
మెడికల్గా సాల్వ్ చేయలేము అని చెప్పి పంపించేసిన కేసులు మీ దగ్గర వచ్చి కొన్ని వేలు సాల్వ్ అయి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చక్రసీడ్ మేము పెట్టిన దానికి ఏంటంటే ఇట్ ఈస్ లైక్ హోలిస్టిక్ రీసెర్చ్ సెంటర్. సో బాడీలో ఒక ప్రాబ్లం వస్తుంది అంటే వాళ్ళు అన్ని రకాలుగా వెతికినా అవ్వంది, ఎందుకు అవ్వట్లేదు అనే ఒక క్వశ్చన్ తోటి వీ షుడ్ లైక్ లుక్ ఎట్ ద డిఫరెంట్ యాంగిల్ విత్ ద బాడీ. సో బాడీ ఎలా సమాధానం చెప్తుంది, లేకపోతే దానికి కారణమైన కారకులైన ఏదైనా జరిగిందా, ఆ ఇన్సిడెంట్ డీకోడ్ చేయడం అనేది ఒకటి రీసెర్చింగ్ అండి. సో దట్ ఈస్ హౌ చక్రసీడ్ ఈస్ లైక్ రీసెర్చ్, హోలిస్టిక్ రీసెర్చ్ అప్రోచ్ తోటి స్టార్ట్ చేసామండి. అండ్ చక్రసిద్ధిలో మీతో పనిచేసే టీంలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ ఉంటారండి, ఎంబీబీఎస్ సర్జన్స్ ఆర్ దేర్, సిద్ధ డాక్టర్స్ ఆర్ దేర్, ఆయుర్వేదం. ఎందుకంటే వాళ్ళకి చాలా కాలం నుంచి మెడికేషన్ ఉంటుంది పేషెంట్స్ వచ్చిన వాళ్ళకి, అండ్ దే కమ్ యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్. సో ఇంత దగ్గర అంటే వాళ్ళే సరే డాక్టర్ లేకపోతారు మాకు. వాళ్ళకున్న వాళ్ళ బాధ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇట్స్ లైక్ వాళ్ళకు మెడికల్ డిగ్రీ చేయొచ్చు. అంత కష్టపడుతున్నా ఎందుకు తగ్గట్లేదు అన్నది ఈవెన్ దే హ్యావ్ ఎ క్వశ్చన్. బట్ వాట్ ఎవర్ ద మెడికేషన్ దే ఆర్ టేకింగ్ యాజ్ అ మెడికల్ పీపుల్, మా టీమ్ ఎవరైతే ఉంటారో దే విల్ బి మానిటరింగ్ ఆల్ దట్. సో థరోగా ఎక్కడ టేకర్ ఆఫ్ చేయాలి, ఎక్కడ క్లియర్గా ఉండాలి, ఎందుకంటే ప్రతి కేసుకి ముందు తర్వాత విల్ టేక్ రిపోర్ట్స్. సో రీసెర్చ్ అంటే ఇట్స్ లైక్ విజువల్లీ సీన్. సో ఏన్షియంట్ టెక్నిక్ కాబట్టి అందరూ ఏదో మూర్ఖంగా అలా అనుకోవడం అనేది మా ఉద్దేశం కాదు. కాబట్టి సో అన్ని మెడికల్ రిపోర్ట్స్ తీసుకోవడానికి డాక్టర్స్ దాంతో సర్టిఫైడ్ ఉంది. అండ్ మీకు థెరపిస్ట్ కూడా ఉన్నారు. మీరు తీసుకునే టూ ప్యారలల్స్ దీంట్లో. వన్ ఇస్ హీలింగ్ ఆఫ్ ద బాడీ, అంటే ఎనీ క్రానిక్ కండిషన్స్, ఎనీ could be migraines to arthritis to autoimmune, to any of those, to bones, fixing bones. Yeah, musculoskeletal, neurological disorders, whatever might be. Like people don't know is your energy sessions. Yeah, let me explain clearly on this. Team ఉంటారండి, డాక్టర్ పర్యవేక్షణలో ఒక ప్రోటోకాల్ విల్ బి దేర్ టు ఫాలో ఫర్ ద పేషెంట్. బట్ వాళ్ళు చేస్తున్నప్పటికీ ఎక్కడో ఈవెన్ దే స్టాప్, అక్కడ వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే దే కెన్ లుక్ ఓన్లీ ఫిజికల్ ఎనాటమీ ఆఫ్ ద ఫిజియాలజీ ఆఫ్ ద బాడీ, రైట్? సో అక్కడ వాళ్ళకంతా బాగానే ఉన్నట్టు అనిపించిన బట్ స్టిల్ ద పేషెంట్ ఇస్ సఫరింగ్. అక్కడ యా నేను అక్కడ ఉంటాను, ఆ రోల్లో ఉంటాను. అది అక్కడ అన్నాట్ చేసేస్తాను దాన్ని. వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందో ట్యాప్ చేసి జస్ట్ ఐ క్లియర్ దట్ పాయింట్ అండ్ అగైన్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు ద ప్రాసెస్. లేకపోతే ఎలా ఉంటుంది అని అంటారు తప్ప ఇప్పటిదాకా రైట్ ఫ్రమ్ మై నేను పుట్టిన దగ్గర నుంచి, నేను నేర్చుకున్న దగ్గర నుంచి ఒక ఎనర్జీ పవర్ ఇలా ఉంటుంది అని ఫస్ట్ టైం ఐ షేర్ దిస్, ఫస్ట్ టైం. ఎందుకంటే అడిగే వాళ్ళని బట్టి ఉంటుందండి, వాతావరణాన్ని బట్టి ఉంటుంది, మనకి ఏం కావాలి అనేది యూనివర్స్ ఎలా రెస్పాన్స్ ఇస్తుంది అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో అది చెప్పాలన్నా అర్థం అవ్వడానికి కావాల్సినంత అవగాహనతో ఉన్న మనసు ఉండాలి ముందు. సో సీతా గారు అలా అనగానే లేదండి డెఫినెట్లీ వాట్ ఎవర్ ఐ కెన్ షేర్ ఐ షేర్ డెఫినెట్లీ. ఫస్ట్ టైం అయినా పర్వాలేదండి. మనకి మించిన ఒక శక్తి మనకి నడిపిస్తూ ఉంటుందండి. మనకి అది రాటుకోవడం మధ్య మనం దాన్ని గుర్తించాం, కానీ ఒకసారి దాన్ని విలువ ఇవ్వడం మొదలు పెట్టామంటే లైఫ్ టర్న్స్ ఎక్కడ అసలు నో లుకింగ్ బ్యాక్ అగైన్. మనకి అలాంటి ఇబ్బందులు రావా వస్తాయి, కానీ సమాధానం ముందే వచ్చి తర్వాత ఇబ్బంది వస్తుంది. ఆఫ్ ప్రెటీ డేస్ అంటే ముందు ఆన్సర్ తెలుసుకొని తర్వాత క్వశ్చన్ వస్తుంది. ఇట్స్ లైక్ దట్. మనకి ఏదో ఇంట్యూషన్ పనిచేసింది, లేకపోతే ఎట్ వన్ టైం వీ మైట్ నో, కొంచెం ఏదో అనగానే మనం ఒక ఫ్రెండ్ గురించి అనగానే ఫోన్ వచ్చింది, ఇలాంటి వాటికే మనం తృప్తి పడిపోయే మనస్తత్వాలు ఉన్నవాళ్ళం. ఇలాంటిది యూనివర్స్ లో ఇంత అద్భుతమైన ఇంటెలిజెన్స్ ఉంది, అది మన ప్రోటోటైప్ ఆఫ్ లైక్ అంత యూనివర్స్ మన దాంట్లో మనలో ఉంది, మనిషి మూలంలో ఇది ఉంది అని తెలుసుకున్నప్పుడు ఇట్ షుడ్ టర్న్ టు విజ్డమ్. అలాగా ప్రాక్టికల్ గా ఇంత నాలెడ్జ్ ని గెయిన్ చేయడం ఒకటే కాదండి, ప్రాక్టికల్ గా అనుభవించి పంచుతున్నప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది. దట్స్ వాట్ ఐ గాట్ హియర్. అండ్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్. అంటే జంప్ చేస్తుంటే లెగ్మెంట్ ఏదైంది. సో నేను 2 weeks నాకు అది తెలియలేదు. నాకు తర్వాత ఎంఆర్ఐ తీస్తే లెగ్మెంట్ ఏదైంది, కంపల్సరీ సర్జరీ చేయాల్సింది అన్నారు. కానీ నాకు సర్జరీ అంటే భయం. ఎక్కడంటే సర్జరీ చేస్తారు, మత్తించి చేస్తారు, ఆ మత్తు ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు నాకు చాలా భయం. దానికి భయపడి నేను అసలు సర్జరీ చేయించుకోవాలని, అసలు ఎట్లా దీన్ని తప్పించుకోవాలని చాలా ట్రై చేస్తుంటే నా ఫ్రెండ్ నస్రీన్ ఖాన్ సజెస్ట్ చేసింది ఒక్కసారి వెళ్ళి ట్రై చేయని. అంటే 3-4 కలిసాను నేను, జర్నలిస్ట్గా నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి
కలిసింది అందరూ అదే చెప్పారు, సర్జరీ కంపల్సరీ చేయాల్సిందే అన్నారు. సో ఇంకా అది కంపల్సరీ ఏమో అయినా ఒకసారి ట్రై చేద్దాము, చేయడానికి ముందు ఒక ట్రైలే కదా, ఇదేం సర్జరీ కాదు, ఇంజెక్షన్స్ కాదు, చూద్దాము అన్నట్లు వెళ్ళాను. సో ఎక్సర్సైజెస్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అలా అలా నడవగలుగుతున్నాను ఫ్రీగా, చాలా హ్యాపీగా అనిపించింది. 70% అనుకున్నాను. అయితే మా వాళ్ళు కొలీగ్స్ కూడా అన్నారు కంపల్సరీ సర్జరీకి వెళ్ళాల్సి వచ్చేటట్టే ఉందన్నారు. చూద్దాం, మేబీ వెళ్ళాల్సి వస్తుందేమో అని. కానీ ఎక్సర్సైజ్ కంటిన్యూగా చేసిన తర్వాత ఇప్పుడు 1 year అయిపోయింది. ఇప్పుడు నేను హ్యాపీగా కింద కూర్చొని లేవగలుగుతున్నాను, ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయగలుగుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది. సో సర్జరీకి ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు. 99% నేను ఇప్పుడు క్యూర్ అయ్యానని నేను కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. హాయ్ అండి, బేసిక్గా దిస్ ఈజ్ వన్ యాక్టివిటీ దట్ ఓల్డ్ స్కూల్ బృందావనం అనే ఈ లొకేషన్లో విచ్ ఐ స్టార్టెడ్ కపుల్ ఆఫ్ మంత్స్ అగో. ఒక యాక్టివిటీ విత్ సింధు అమ్మ చేద్దామని ఎప్పటి నుంచో ఉండింది. యునో జస్ట్ ఫర్ మీ టు ఇంట్రడ్యూస్ హర్ టు ఆల్ ఆఫ్ యూ, సంథింగ్ దట్ ఐ నెవర్ బిలీవ్డ్ ఇటువంటిది ఒకటి ఉంది, ఇటువంటి ఒక హీలింగ్ విద్య అనేది ఒకటి ఉంది అని ఊహించని కొన్ని చూశాను నేను. which is what made me believe that there is some ancient sciences that we are all disconnected from. ఇవన్నీ మనం ఎప్పుడో మన యాన్సిస్టర్స్ మేబీ మెనీ జనరేషన్స్ అగో ఇటువంటి ఏమైనా తెలిసేమో కానీ మనకు వచ్చేసరికి అవన్నీ చాలా డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నాము. బట్ ద కైండ్ ఆఫ్ కేసెస్ ఐ హవ్ సీన్, బ్రోకెన్ బ్యాక్స్ గెటింగ్ ఫిక్స్డ్, ప్రాబ్లమ్స్ దట్ డాక్టర్స్ సే దట్ ఇంపాసిబుల్ టు క్యూర్ అవ్వటము, ఇటువంటి ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్, నాట్ అ జోక్. సో ఐ రియల్లీ ఎవ్రీ టైం నేను ఆవిడతో మాట్లాడినప్పుడు కొత్తవి తెలుసుకుంటాను, ఇంకా ఏదో ఉంది, ఇంకా డెప్త్ ఉంది, ఆ లోతు ఎంత ఉందంటే అది ఎంత వెళ్ళినా చాలదు అన్నంత. సో ఐ థింక్ దట్స్ ద రీజన్ నాకు సింధు అమ్మ షుడ్ బి నోన్, హర్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్, హర్ సిద్ధ షుడ్ బి నోన్ టు ద వరల్డ్ అనేది నేను కూడా ఒక డ్రాప్ ఇన్ ది ఓషన్ కాంట్రిబ్యూట్ చేద్దామని ఇది చేయటం జరుగుతుంది. ఓల్డ్ స్కూల్ బృందావనికి రావడం జరిగింది జస్ట్ టు షేర్ అబౌట్ లైక్ ఏన్షియంట్ టెక్నిక్ ఇన్ ద మోడర్న్ వరల్డ్. మనం చాలా ప్రాబ్లమ్స్కి సఫర్ అయిపోతూ ఉంటాం, లైక్ మ్యాగ్నిఫైయింగ్గా భయపడిపోతూ ఉంటాం. అలా కాకుండా ముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, బాడీలో అసలు ఎలాంటి చేంజెస్ ఉంటే మనకి ఈజీగా గెట్ ఆన్ అవ్వగలుగుతాము, అండ్ వాట్ ఆర్ లైక్ ద ఏన్షియంట్ లిటిల్ సీక్రెట్స్ ఇన్ డైలీ లైఫ్ టు గెట్ బెటర్, టు బీ హ్యాపీ, టు లివ్ లైక్ హ్యాపీ లైఫ్. ఒక అద్భుతమైన సనాతన ధర్మంలో ఉండే శాస్త్రాల యొక్క గొప్పతనం, ఒక విశ్లేషణ, ఒక అవగాహన కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారండి. దానికి ఇన్వైట్ చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ హర్.